మా 8వ భాగానికి స్వాగతం. ఇందులో మనం దీర్ఘవ్యాధుల్లోనూ తరుణ వ్యాధుల్లో కూడా 3 గొప్ప అంతర్వ్యాధులను గురించి తెలుసుకుందాం. ఈ 3 అంతర్వ్యాధులు ప్రతివాని యందు మహాపిశాచముల వలె ఆవరించినవని హానిమన్ గారు ఆజ్ఞాన గ్రంథంలో రాసి ఉన్నారు. వాటిని సోరా, సైకోసిస్, సిఫిలిస్ అంటారు. ఈ 3 కలిపి ఉండొచ్చు, లేదా ఏ ఒక్కటి కానీ 2 కానీ కలిసి ఉండొచ్చు. ఒకటే ఉంటే వ్యాధి త్వరగా నయమవుతుంది, 2 ఉంటే ఆలస్యం అవుతుంది, 3 ఉంటే ఇంకా ఆలస్యం అవుతుంది నివారణ కావడానికి. ఇక ఒక్కొక్క దాన్ని వివరంగా తెలుసుకుందాం. ముందుగా సోరా గురించి తెలుసుకుందాం. సోరా అనేది చర్మ వ్యాధులు శరీరంలో జీర్ణించడం చేత కలిగిన విషపూరితం వల్ల జన్మించే వ్యాధులు. ఈ సోరా వ్యాధి తత్వము సాధారణంగా నరాల మీద, మనసు మీద, వాటికి సంబంధించిన అవయవాల మీద బాధను కలిగిస్తుంటుంది. ఈ లక్షణం కలిగిన రోగులు బలహీనము, మూర్ఛ, హిస్టీరియా, మనోవ్యాధులు, పిచ్చి, నపుంసకత్వము, వాతాములు, అంతర్రణములు, మూలశంఖ, వంధ్యత్వము, మూత్రకుచ్ఛము, పక్షవాతము, కురుపులు, చిడుము, చర్మవ్యాధుల వల్ల బాధపడుతుంటారు. ఈ సోరా వ్యాధి వలన తరచు శరీరమంతా చిడుము, కురుపులు, గజ్జి, దురదలు లాంటివి వదలకుండా వస్తూ ఉంటాయి. ఇక 2వ వ్యాధమైన సైకోసిస్ గురించి తెలుసుకుందాం. సైకోసిస్ వ్యాధులు సెగరోగం జీర్ణించడం వల్ల కలిగిన విషముల వల్ల జనించే వ్యాధులు. ఈ తత్వం గలవారు తరచూ ఎర్రటి దద్దుర్లు, స్త్రీలకు ఋతుకాలమునకు ముందు ముఖము మొదలగు ప్రదేశములందు ఎర్రటి మొటిమలు, పొక్కులు, బట్టతల, తామర మొదలగునవి కలుగుతుంటాయి. ఇంకా ఈ సైకోసిస్ తత్వం గలవారు తరచూ తలనొప్పి, కీళ్ల నొప్పులు, మేహవాతము, జీర్ణకోశ బాధలు, మోకాళ్ళు, కళ్ళు మొదలగువన్నీ వాచుట, మూత్రకోశముల వ్యాధులు వీటి వల్ల తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఇక సిఫిలిస్ గురించి. సిఫిలిస్ సవాయి జీర్ణించడం అంటే అవి ఎందుకు వస్తాయో మీకు తెలిసే ఉంటుంది. అక్రమ సంబంధాలు కలిగే వ్యాధులు. ఆ సవాయి జీర్ణించడం వల్ల కలిగే విష ప్రభావపు తత్వం వల్ల పుట్టే వ్యాధులు. ఈ తత్వం గలవారు తరచూ బిళ్ళలు, అంగం మీద పొక్కులు, కురుపులు, రాగి రంగు మచ్చలు ద్వారా తెలుసుకోవాలి. దీర్ఘవ్యాధుల విషయాల్లో పైవాటితో పాటు రోగి ఏ మియాజంకు చెందిన వ్యక్తితో తెలుసుకోవాలి. ఒక మియాజానికి చెందినవాడా, 2ంటికి చెందినవాడా, 3ంటికి చెందినవారా అనే విషయాలు చాలా జాగ్రత్తగా విచారించాలి. హోమియోపతి వైద్య శాస్త్రంలో రోగ నిదానము ఇంగ్లీష్ వైద్యంలో మాదిరిగా డాబు, దర్పములతో, సామాగ్రి, పనిముట్లు, గాజు యంత్రాలు మొదలగు భేషజాలతో నిర్వహించబడదు. వాస్తవంలో రోగి బాధల యొక్క సరియైన రోగ చిహ్నాలని, అందులో ముఖ్యమైన వాటిని, విశేషమైన వాటిని, విచిత్రమైన వాటిని కనిపెట్టాలి. ఇంకా రోగ కారణాలు, రోగి తత్వం, జీవన పద్ధతులు, రోగ ఆంతరంగిక వ్యాధి తత్వం, వంశానుగత అనుసరణ వ్యాధులు లాంటివన్నీ సవివరంగా గ్రహించి అందులోని ముఖ్య అంశాలను సముదాయించి సరిగా అవే లక్షణాలు గల ఔషధాలని వస్తుగుణ సముదాయం అంటే మెటీరియా మెడికా వలన గుర్తించి ప్రయోగించడం ద్వారా రోగ నివారణ జరుగుతుంది. ఇది హోమియోపతి వైద్య విధాన నివారణ పద్ధతి. తరువాతి భాగంలో అలోపతి వైద్య అంటే ఆంగ్ల వైద్య పరిశీలన విధానాన్ని, నివారణ పద్ధతిని గురించి తెలుసుకుందాం. నమస్తే.